నా పక్కకు ముగ్గురు యాదవులే కాంగ్రెస్ పార్టీలో. సరే యాదవులు కానీ రెడ్డిలు కానీ గౌన్లోళ్ళు కానీ ఇంకే కులమైనా అన్ని పార్టీలలో ఉంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది, అన్ని పార్టీలలో ఉంటారు. నేను మరి మొన్న యాదగిరి గుట్టకు సంబంధించిన ఒక కమిటీ చేశారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కమిటీ వేసిన కమిటీలో ఈశ్వరమ్మ, ఆమె కూడా యాదవ్, ఆమెను కూడా అందులో యాదగిరి గుట్టలో మెంబర్గా వేయడం కూడా జరిగింది. నేను వేరే మాట్లాడదలుచుకోలేదు. నేను ఈశ్వరమ్మ యాదవ్ని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆమెని యాదగిరి మెంబర్ చేసిన క్రమంలో కొంత ఏదో ఇంటర్నల్గా కొన్ని ఇంటర్నల్గా మా రాజకీయ పార్టీలో ఒకరి మీద ఒకరు కొంత ఏదో నడిచింది. అది వేరే విషయం. అది కమిటీ నేను, మధుయాష్కి గౌడ్ గారు, రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ నర్సారెడ్డి గారు, మేము ముగ్గురం కూర్చున్నాము. అవన్నీ కూడా స్క్రూటినీ చేస్తున్నాం. అవంతా ఓకే, అభిప్రాయాల సేకరణ స్క్రూటినీ చేస్తున్నాం. విచిత్రం ఏంటంటే ఇది మా ఇంటి పంచాయతీ, ఇదంతా కాంగ్రెస్ పార్టీ మా ఇంటి పంచాయతీ. ఇప్పుడు ఈడ రెడ్డిలో మేము ఉన్నాం, నేను రెడ్డి, ఆయన రెడ్డి, ఇక వీళ్ళు ముగ్గురు యాదవులు. సరే అక్కడ ఒక రెడ్డి ఉన్నాడు, ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు, మా యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ చరణ్ రెడ్డి ఉన్నాడు, ఇంకొక ఆయన రాముగౌడ్ ఉన్నాడు. ఇవన్నీ వేరే విషయం. మళ్ళీ ఇప్పుడు ఈశ్వరమ్మ యాదవ్ని డైరెక్టర్గా రేవంత్ రెడ్డి గారు చేసింది ఎవరు? ఆయన రెడ్డే కదా, ముఖ్యమంత్రి కూడా. మా పార్టీలో ఎక్కడ కులం పేరు మీద భిన్న ఆలోచనలు ఉన్నాయి? ఇప్పుడు మా ప్రెసిడెంట్ గౌడ్ కదా, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్. ఇప్పుడు మా పార్టీలో ఏదో రాజకీయపరమైన కొన్ని అభిప్రాయాలలో వచ్చిన చిన్న అంశాలను మిగతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎందుకు వచ్చారు అంటే, ఇప్పుడు ఏమైపోయింది, ఇది రాజకీయమైన మా ఇంటి కుటుంబం ఇన్ఛార్జిని వేరే రాజకీయంగా వేరే పార్టీ వాళ్ళు వచ్చి ఈశ్వరమ్మ యాదవ్ దగ్గర కూర్చొని మరి ఆమె పెద్ద మనిషిగా ఏం అనలేకపోవచ్చు మర్యాదంగా. అరే ఆమె మా ఇంటికి వచ్చారు కాదు, ఏ పార్టీ అడిగితే ఏముంది, మర్యాదగా ఆమె మిమ్మల్ని ఏం అనకపోవచ్చు. ఎందుకంటే ఇక ఇంటికి వచ్చినాక మీరు ఎందుకు వచ్చినా ఎలగొట్టలేదు కదా, ఈశ్వరమ్మ కూడా ఎలగొట్టలేదు కదా. మర్యాద మీద ఇచ్చింది, ఆమె ఇంటికి పోయి కూర్చున్నారు, మాట్లాడారు. మీరు అక్కడ పోయి ఏం చేసేది ఉండే? అరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతోటి ఆదిగుట్ట కమిటీ చేసిండు, ఈశ్వరమ్మ యాదవ్ని కమిటీ మెంబర్గా చేసిండు. మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ అభినందించాల్సింది పోయి మా ఇంటర్నల్ పంచాయతీలలో చొర్రి ఈ కులం పేరు మీద యాదవులు అక్కడ రెడ్డిలు అని తీసుకురావడం కొంత బాధాకరం. శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు గతంలో మినిస్టర్ చేశారు, మీరు కూడా ఒక మీరు కూడా మంచి గట్టి లీడరే. మీరు హైదరాబాద్లో ఒక టాప్ లీడరే, గట్టి లీడరే. మొదటి నుంచి మీరు ఆనాడు ఎన్టీ రామారావు గారు ఉన్న కాలం నుంచి మీరు గట్టి లీడరే. దాని మీద కాదు సబ్జెక్ట్ ఇది. కానీ మీరు ఇంత పెద్ద నాయకుడు అయ్యుండి అసలు ఒక పెద్ద మనిషి తరహాలో ముఖ్యమంత్రి గారిని అభినందించాల్సింది పోయి వీళ్ళు మావోలు ఏదో అనుకున్నారా నువ్వు వాళ్ళ జొర్రి ఇది పంచాయతీ పెట్టుడు పెంచాలనే ట్రై ఏందనేది అర్థం కాలేదు. నాకు డౌట్ ఏంటంటే, నాకు తెలిసిన కాడికి శ్రీనివాస్ యాదవ్ గారు అనేది నాకు తెలుసు. హైదరాబాద్ ఎవరైనా శ్రీనివాస్ యాదవ్ అని అంటారు కదా. ఏది మన ఆయన నాకు తెలిసిన కాదు తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటేనే నాకు తెలుసు. ఈ మధ్యలో వీడియోలో యాలగడ్డ శ్రీనివాస్ యాదవ్ ఎవరు ఆయనేనా? అంటే ఆలగడ్డ శ్రీనివాస్ యాదవ్ నాకు తలసాని శ్రీనివాస్ యాదవ్ అని తెలుసు. ఆలగడ్డ శ్రీనివాస్ యాదవ్ అనేది నాకు నోటెడ్ లేదు, చాలామంది తెలియకపోవచ్చు. అంటే ఇప్పుడు ఆలగడ్డ శ్రీనివాస్ గౌడ్ ఆలగడ్డ శ్రీనివాస్ యాదవ్ అండ్ తలసాని శ్రీదేవ్ ఒకటే. ఆలగడ్డ ఇంటి పేరు ఆలగడ్డ. అరే అది తెలియదు మరి. అయితే అదే నేను ఓకే మనకు తెలియదు. సరే ఓకే, మొత్తం మీద అదే అంటారు అట్లా.
ఓకే ఓకే. నేను యాక్చువల్గా ఏంటంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ మీదనే నా ప్రెస్ మీటు, వీడియోలో అక్కడక్కడ ఆలగడ్డ శ్రీనివాస్ యాదవ్ అని చూసిన, నేను కన్ఫ్యూజ్ అయ్యి అడుగుతున్నా, నాకు తెలియదు కదా. సరే ఇప్పుడు అదేదో ఉన్నది అని మనకే తెలుసు, అది ఆయన ఎవరని నేను అడుగుతున్నా, డౌట్ వచ్చి అడుగుతున్నా అంతే, ఇంకోటి ఏం లేదు. అదొకటి. ఇప్పుడు ఆయన శ్రీనివాస్ యాదవ్ గారు ఈశ్వరమ్మ అంటే నేను ఎందుకు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ యాదవుల్లోకి ఏదో, అరే కష్టపడి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈశ్వరమ్మని ఒక యాదవ్ని యాదగిరిగుట్ట మెంబర్ చేస్తే ఆయనకు అభినందనలు రావాలి, కాంగ్రెస్ పార్టీకి అభినందనలు రావాలి, రేవంత్ రెడ్డి గారికి అభినందనలు చెప్పాల్సిన పరిస్థితులలో ఈ కాంగ్రెస్ యాదవులని రెడ్డి లేదో అనగదొక్కుతున్నారు కాంగ్రెస్లో అని ఒక చెడ్డ ప్రచారాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడడానికి నేను ఒక వీడియో గతంలో ఆయనని శ్రీనివాస్ యాదవ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ అన్న కొడుకు ఆయన తిట్టిన వీడియో ఉంది ఒకటి. ఇప్పుడు ఈ ఈశ్వరమ్మ యాదవ్ తిట్టినది నువ్వు కులాన్ని పేరు తీసుకొచ్చి ఇంత లొలి చేస్తున్నావు, నువ్వు హంగామా చేస్తున్నావు హైదరాబాద్లో. అంటే హైదరాబాద్లో యాదవులందరూ కాంగ్రెస్కి వ్యతిరేకం కావాలనే నీ ప్రయత్నం. కానీ నిన్ను తిట్టినప్పుడు, నువ్వు ఒక యాదవ్వి నిన్నే డైరెక్ట్గా తిట్టినప్పుడు, ఒక వ్యక్తిని తిట్టినప్పుడు ఆ రోజు ఇది ఎందుకు తీసుకురాలేవు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్న.